విలక్షణ నటుడిగా అనేక భాషల్లో తమిళ, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ అనేక భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన కోట శ్రీనివాసరావు ఇక లేరు. ఆయన ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోట శ్రీనివాసరావు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు ప్రతి పాత్రలో కూడా ఒదిగిపోయారు. కోట శ్రీనివాసరావు 1947లో విజయవాడ సమీపంలో ఉన్న కంకిపాడులో జన్మించారు. ఈయన తండ్రికి ఈయన రెండవ కుమారుడు. వాస్తవంగా కోట శ్రీనివాసరావు తండ్రి ఎంబీబీఎస్ డాక్టర్గా పనిచేసేవారు. ఆయన రెండో కుమారుడిగా ఉన్న ఈయన్ని కూడా డాక్టర్ చదివించాలని అప్పట్లో చెన్నై పంపినప్పటికీ ఈయన అన్నయ్య నరసింహరావు అప్పటికే నాటకాల్లో నటించటం, నటన పట్ల ఆయనకి ఎంతో మక్కువ కలగటంతో ఆయన బాటలో ఈయన పయనించారు. అనేక నాటకాల్లో నటించారు. తర్వాత డాక్టర్ విద్య తనకు సూటు కాదని బీకంతో సరిపెట్టుకున్నారు. మొదటి చిత్రం ప్రాణం ఖరీదైనప్పటికీ తర్వాత ఆయన బ్రేక్ ఇచ్చింది మాత్రం ప్రతిఘటన సినిమా. అలాగే మరో సినిమా చెప్పాలంటే అహనా పెళ్ళంట. జంజాల దర్శకత్వంలో వచ్చిన అహనా పెళ్ళంట ఎంత హిట్ అయిందో, ప్రతి ఇంట్లో కూడా పిసినారంటే ఇలా ఉంటాడా అనిపించేలా లక్ష్మీపతి నటన ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. సుమారు 750 చిత్రాల్లో ఇప్పటివరకు నటించారు. 9 నంది అవార్డులు అందుకున్నారు. పద్మశ్రీ కూడా పొందారు. ఎన్నో చిత్రాలు, విలక్షణమైన పాత్రలు. మొదట్లో ఈయన విలనిజం పండించినప్పటికీ రాను రాను కామెడీతో కూడిన విలనిజం, అలాగే కామెడీ చిత్రాలు, క్యారెక్టర్ రోల్స్, విలన్ పక్క నుండి సైడ్ విలన్గా నటించటం, ఇలాంటి ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే పాత నటుల్లో ఎస్వి రంగారావు, సత్యనారాయణ వంటి మేటి నటుల పక్కన కోట శ్రీనివాసరావు కూడా ఒకరంటే మనకి అతిశయోక్తి కాదు. కోట శ్రీనివాసరావు లేరనే నిజాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నారు. కోట శ్రీనివాసరావు రాజకీయాల్లో కూడా ప్రవేశించారు. బీజేపీ అంటే ఈయన మక్కువ కావడంతో అప్పట్లో విజయవాడ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే కూడా అయ్యారు. అలాగే కోట శ్రీనివాసరావు కొంచెం కోపిష్టి కూడా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం కొన్ని వివాదాలకు కూడా కారణమైంది. కోట శ్రీనివాసరావులోని హాస్యాన్ని చూడాలంటే అప్పట్లో ఒక బ్రహ్మానందం. అలాగే తర్వాత చూసుకుంటే బాబు మోహన్ కోట శ్రీనివాసరావు కాంబినేషన్లో సుమారు 50 చిత్రాల పైగా మనం చూసాం. వాళ్ళిద్దరి కాంబినేషన్లో అన్నయ్య అంట బాబు మోహన్ కూడా పడటం, బాబు మోహన్ని ఇతను తన్నడం, ఇటువంటి ఎన్నో సన్నివేశాలు ప్రేక్షకుల మధ్యలో ఇప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక అహనా పెళ్ళంటలో లక్ష్మీపతిగా ఎంతో పిసినారిగా కోడిని వేళ్లాడగట్టుకుని భోజనం చేయటం అనే దృశ్యాన్ని ఎంతలా పండించాడో మనం ఇక చెప్పనక్కర్లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిఘటన సినిమాలో విలనిజం, అలాగే గణేష్ చిత్రంలో ఆయన పండించిన విలనిజం ఎవ్వరూ పండించలేరనేది అతిశయోక్తి కాదు. మరోవైపు చూస్తే జంబలగిడి పంబ, ఈ చిత్రంలో కూడా ఆడామగా కాని పాత్రలో ఆయన పండించిన పాత్ర ప్రేక్షకులు హృదయాల్లో చెరిగిపోయింది. ఇలా ఎన్నెన్నో చిత్రాలు, మరిచిపోలేని చిత్రాలు. ఆయన చివరి వరకు కూడా తనకు ఎవరూ సాటి రారన్నట్టుగా నటించారు. ప్రతి పాత్ర అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆ పాత్రలో ఒదిగిపోవటం అంటే మరింత ఇష్టం. ముఖ్యంగా ఆయన పరభాషా చిత్రాల నటులను ఇప్పుడు తెలుగువారు పెట్టుకోవటం అనేది ఆయన సహించేవాడు కాదు. ఎందుకంటే తెలుగులోనే ఎంతోమంది మంచి నటులు ఉన్నప్పుడు వీరికి ప్రోత్సహించకుండా, అందుకేనేమో బాహుబలి అలాంటి చిత్రాల్లో కూడా రాజమౌళి చేసిన ప్రయోగాల్ని ఆయన మెచ్చుకునేవారు. ముఖ్యంగా కామెడీ నటులతో ఆయన పంచుకునే అన్నయ్య అని పిలిపించుకునే పదాలు ఇప్పటికీ కూడా కామెడీ లోకం ఈయన మర్చిపోలేకపోతుంది. ఏది ఏమైనప్పటికీ ఒక మంచి నటుడు, అన్ని రకాల పాత్రలు పోషించగల నటుడు మనకు దూరమయ్యాడు. ఆయన దూరమైన ఆయన నటించిన చిత్రాలు మాత్రం మన మదిలో, మన ముందు, మన ఇంట్లో, మన గుండెల్లో సజీవంగా ఉంటాయనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.